నర్సంపేట బస్టాండ్ల గోడ కట్టడానికి గురించి మేము అభ్యంతరం తెలుపుతున్నామంటే గత 20 సంవత్సరాల కింద మా గ్రామ ప్రజలు చందాలు చేసి 5 ఎకరాల భూమి కొనిచ్చినాము. మరి ఆనాడు వెహికల్ బజార్ మార్కెట్ నందిగుడి స్థలంని మేము ఇస్తే ఇంతవరకు ఎలాంటి బస్సు డిపో నిర్మాణం చేయలేదు. నిర్మాణం చేస్తే మా ఊరి అభివృద్ధి చెందుతా అని చెప్పేసి మేము ఉచితంగా స్థలం ఇచ్చినాము. ఇంతవరకు ఎలాంటి ఇక్కడ అభివృద్ధి చేయలేదు, ఏ డిపో నిర్మాణం జరగలేదు. ఆనాడు రవాణా శాఖ మంత్రి చంద్రశేఖరరావు ఇక్కడ శిలాఫలకం వేసారు. మరి గత 10 ఏళ్ళ సీఎంగా చేసినప్పుడు కూడా అలా గుర్తింపు రాలేదు. మరి ఈనాడు మా వెహికల్ బజార్ ఖరాబు చేయాలన్న ఒక ఉద్దేశంతో ఈనాడు దౌర్జన్యంగా వీళ్ళు దొబ్బటము. మరి ఆనాడు గ్రామ పంచాయతీ పర్మిషన్ ఇస్తే పక్క ఇళ్ళకు కూడా మరి ఏ రూపంగా వాళ్ళు పర్మిషన్ ఇచ్చిర్రు, మరి ఎందుకు వాళ్ళకు అన్యాయం చేస్తున్నారు? మరి ఇక్కడ ఏదైనా డిపో నిర్మాణం జరిగినప్పుడు మేము ఏదైనా మా గ్రామస్తులకు మాకు విచారం చేస్తే మేమన్నా సహకరిస్తాం. కానీ ఎలాంటి నిర్మాణం లేకుండా మా వెహికల్ బజార్ని ఖరాబు చేస్తున్నారని చెప్పేసి నేను ఒక మాజీ సర్పంచ్గా, నేను ఒక గ్రామ పెద్దగా నేను దీన్ని అభ్యంతరం తెలుపుతున్నానని చెప్పి కోరుకుంటున్నాం. ఇక పంచాయతీ పర్మిషన్ కానీ ఇంకా ఏదైనా అని ప్రభుత్వం నుంచి ఏ ప్రభుత్వం వీళ్లకు దీన్ని అధికారికంగా చేయాలని వాళ్ళు ఎవరు ఎక్కడి నుంచి లెటర్ వచ్చిందని మాకు పూర్తిగా తెలుపుతలేరు. ఇటు మా గ్రామాభివృద్ధి కమిటీ కానీ ఇటు గుడి కమిటీకి కానీ పక్కకే మేము ఒక మార్కెట్ కావాలని చేపల మార్కెట్ ఇస్తే వాళ్ళకి దారి లేకుండా కూడా చేస్తున్నారు. ఇది చాలా మేము తప్పుగా భావిస్తున్నాం. దీన్ని సంపూర్ణంగా మా గ్రామస్తులు, మా గ్రామాభివృద్ధి కమిటీ కానీ మా ఊరు ప్రజలతోని అనుమతి పొందిన తర్వాతనే పని చేయాలని చెప్పేసి మేము చెప్తున్నాం. ఎలాంటి పని చేసినా కానీ మేము మాత్రం ఒప్పుకోమని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. మేము ఆనాడు మా గ్రామం చాలా అభివృద్ధి చెందుతుందని చెప్పేసి ఆ రోజుల్లో గుడి స్థలం అయినా ఎకరం కానీ ఎకరం చిల్లర కానీ మేము స్థలం ఇవ్వడం జరిగింది. పక్కనే వెహికల్ బజార్ ఉన్నది, పక్క దేవాలయం ఉన్నది, ఆ దేవాలయం స్థలం ఇవ్వడం జరిగింది. కానీ ఇంతవరకు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు. దీన్ని బట్టి మళ్ళీ పక్కన 5 ఎకరాల భూమి కొనిస్తే కూడా దాంట్లో ఎలాంటి డిపో నిర్మాణం కాలేదు కాబట్టి ప్రతి సోమవారం నాడు మాకు సంత నడుస్తున్నది. ఆ సొంత ద్వారా పక్క వేరే ఇండ్లు నిర్మించుకున్నారు కాబట్టి ఆ ఇండ్లకు పర్మిషన్ ఇచ్చారు కాబట్టి వాళ్ళకు కూడా న్యాయం జరగల. చిన్న చిన్న ఇళ్లకు చిన్న చిన్న షాపులు పెట్టుకున్నారు. మరి ఇలా మంచి మార్కెట్ని ఖరాబు చేసే మార్గము ఈనాడు ఎవడైనా ఏ దుర్మార్గుడైనా బలపరిస్తే దమ్ముంటే ఏ పార్టీడైనా ముందడికి వస్తే ఈ గ్రామంలో మేము ముందుండి మేము మాట్లాడతాం. ఎవరి భూమిని ఆక్రమించలే, ఎవరిని మోసం చేయలే. వెహికల్ బజార్ని ఖరాబు చేస్తే తప్పకుండా మేము మాత్రం వ్యతిరేకులము. దీనికోసం మేము దేనికైనా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మేము ఖచ్చితంగా తెలుపుతున్నాం. మాకు పక్కనే గుడి ప్రతి సోమవారం నుంచి సంత నడుస్తుంది. గుడికి అందరు పూజారులు వస్తారు. పక్కనే ఆశతో ఇల్లు కట్టుకున్నారు, వాళ్ళకు కూడా అన్యాయం చేస్తున్నారు. మరి వాళ్ళకు దారి లేకుండా చేస్తున్నారు. ఇళ్లకు ఈ గృహ నిర్మాణం ఎందుకు ఇచ్చింది అన్నాడు పంచాయతీ బోర్డు, ఇప్పుడు ఎందుకు కాదని చెప్తున్నారు. మరి పక్కన ఎందరో చిన్న చిన్న బిజినెస్లు పెట్టుకున్న వాళ్ళకు అన్యాయం చెప్తున్నారు అని చెప్పేసి దీని మీద మేము అభ్యంతరం తెలుపుతున్నాం. దీన్ని ఒకవేళ జబర్దస్త్గా చేస్తే దానికి కూడా జబర్దస్త్గా గ్రామం తరపున మేము గ్రామాభివృద్ధి కమిటీ కానీ మేము కానీ గ్రామ ప్రజలు కానీ దేనికైనా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలుపుతున్నాం. అప్పటిదాకా గ్రామ పంచాయతీ పర్మిషన్ పొందిన తర్వాతనే పని షురు చేయాలా. ఒకవేళ చేస్తే మేము దేనికైనా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఈరోజు మరి నందిపేట గత 30 సంవత్సరాల నుంచి నందిపేటకు బస్టాండ్ కోసం ఇబ్బంది అయిన రోజులల్లో మాజీ సర్పంచ్ రామగౌడ్ గారు, అప్పుడున్న మచ్చర సాయన సర్పంచ్ ఉప సర్పంచ్ మచ్చన సాయన గారు, అక్కడున్న గ్రామ కమిటీ అందరూ ఒక ఒప్పందం మేరకు ఏమి ఇచ్చారంటే మరి సరే ఒక వీక్లీ మార్కెట్ ఇక్కడ మేము 1 ఎకరంన్నర భూమిని ఇస్తాం, మరి కేవలం బస్టాండు బస్సులు తిరగడానికి ప్రజలకు సౌకర్యంగా ఉండాలంటే ఇస్తామని చెప్పి ఒప్పందంతో ఇచ్చారు. మరి ఈరోజు ప్రజలకు ఇబ్బంది కలిగేటట్టు అక్కడ రోళ్ళు, అక్కడ ఉన్న చిన్న చిట్క వ్యాపారులకు ఈరోజు అక్కడున్న లోపలున్న చిన్న గల్లీలు అక్కడున్న సోమవారం నాడు సంత నడుస్తుంది.
కాబట్టి వాళ్ళకు చాలా ఇబ్బంది అవుతుంది. వాళ్ళందరూ అభ్యంతరం తెలుపుతారు. కాబట్టి దయచేసి ఇది కాకుండా మరి డిపో ఇచ్చినాం, అక్కడ 5 ఎకరాల భూమి ఇచ్చినాం. దీన్ని తీసుకెళ్ళి అక్కడ ఇచ్చే మేమందరం సహకరిస్తాం. నిర్మాణం అక్కడ చేసుకోవాలా, నిర్మాణం అయిన తర్వాత డిపో కాదు అక్కడనే బస్ స్టాండ్ డిపో అక్కడనే నిర్మాణం చేసుకోమని మేము రోలు సుఖ ఇస్తాం. గవర్నమెంట్కి మేము తెలియజేస్తున్నాం. ఇవాళ టీఆర్ఎస్ గవర్నమెంట్, అప్పుడు టీఆర్ఎస్ లేదు, టీడీపీ ఉండే. ఆ చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి, రవాణా శాఖ మంత్రి ఉండే. రవాణా శాఖ మంత్రి అప్పుడు ఈ ఇనాగ్రేషన్ చేసిపోయాడు. ఇప్పటిదాకా డిపో కాలేదు. కాబట్టి 10 ఏళ్ళు గడిచిపోయింది. ఇవాళ కావాల్సిన మన అందరికీ ప్రజలకు ఆమోదమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిండు. మరి ఇవాళ అక్కడ ఆ డిపో పనులు ఇక్కడ తీసుకొని పోయి అక్కడ ఇస్తే మేము కేవలం ఇక్కడ ఎవరికో ఒక విలేజ్ కమిటీకో ఏందు టోటల్గా 34 గ్రామాలకు అభివృద్ధి, ప్రజలకు ఉపయోగపడే మార్కెటు. దీన్ని ఈ గోడని కానీ ఇది నిర్మిస్తే నందిపేట మండల్ మొత్తం దెబ్బతింటుంది. కాబట్టి మేము అందరం కోరుకునేది ఏంటంటే పనులు చేపడితేనే మేము అనుమతిస్తాం. అక్కడనే డిపోలో చేయాలా, ఈ పనులు చేయొద్దు. ఒకవేళ అప్పటిదాకా నడిపించుకొని యథావిధంగా మేము అభ్యంతరం చేద్దాం, ఈ గోడ మాత్రం నిర్వహించొద్దు అని చెప్పి మేము కోరుతున్నాం. అవసరమైతే రవాణా శాఖ మంత్రికి, ఆర్మీ శాఖ మంత్రికి మేము పోయి మా గ్రామస్తులం కానీ మండల్ నుంచి ఇయ్యాలనే మేమందరం గ్రామస్తులము, ఎండిఓ, కొత్త ఎంపీడీఓ కానీ మన ఎంపీపీ కానీ వాళ్ళందరికీ విన్నపించినాము. సెక్రటరీ గారికి కానీ అడిగినాము. మీరేమైనా పర్మిషన్ ఇచ్చినట్టే మా అధికారికంగా మేమేం పర్మిషన్ ఇవ్వలేము, మేము తదుపరి చర్య తీసుకొని ఆపేస్తామని చెప్పారు. దాని ప్రకారంగానే మేము ఆపమని చెప్తున్నాము. పర్మిషన్ తీసుకున్న తర్వాత సెక్రటరీ గారికి కానీ ఎంఆర్ఓ ఎండిఓ కానీ మరి గ్రామ ప్రజలతోటి అన్ని విలేజ్ల కమిటీ, మండల్ కమిటీతోటి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి మండల్లో ఆమోదపరంగా మీరు చేపడితే మాకు అభ్యంతరం లేదు. అప్పుడు ఆమోదపరంగా మీరు చేపట్టండి, కానీ అందరికీ వ్యతిరేకంగా పనులు చేపడితే మాత్రం ఇబ్బంది ఉంటుందని చెప్పేసి మేము అప్పటిదాకా అభ్యంతరం తెలుపుతున్నాం, ఆపేయాలని కోరుతున్నాం. మరి మీరు ఆపకపోతే మాత్రం మేము దీనికి ఎటువంటి అయినా మా ప్రాణాలగానే త్యాగం చేసి మేము అడ్డుకుంటాం. మా ప్రాణాల మీదకి వెళ్ళి పోయినా మేము సిద్ధమే. మేము ప్రజల కోసం కోరుతున్నాం. కాబట్టి అందరికీ ప్రజల కోసం ఆమోదమైన కోరిక కోరుతున్నాం. ఒకవేళ మా మీద ఏదైనా వ్యతిరేకంగా ఏ పార్టీ వాళ్ళు కానీ వస్తే రేపు పొద్దుగల మా ముఖాముఖంగా రమ్మనండి, ఇది మేము తప్ప మాట్లాడింది అని చెప్తే మేము ఇక్కడనే మేము అమర నిరాహార దీక్ష చేసి ఇది చేస్తామని కోరుతున్నాం. ఈ